శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నియమనిష్టల గురించి చాలా మందికి తెలుసు. అయితే హిందూమత విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. శుక్రవారం చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయని, ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వాసం. ఈ రోజు శుక్రవారం చేయకూడని 5 పనులు ఏంటో తెలుసుకుందాం. ఇంటిని మురికిగా ఉంచుకోకూడదు. ఇంటిని రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజాది కార్యక్రమాల సమయంలో మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఇంటిలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి ముఖ్యంగా పరిశుభ్రతను ఇష్టపడుతుంది. అందుకే పొరపాటున కూడా ఇంటిని మురికిగా ఉంచవద్దు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఇంటిని శుభ్రం చేయవద్దు. మద్యం, మాంసం తినవద్దు. పూజల సమయంలో మాత్రమే కాదు, ప్రత్యేక పర్వదినాల్లో మద్యపానం, మాంసాహారం నిషిద్ధమని భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం రోజున మద్యం, మాంసం తినకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఆ ఇంటి వైభవం కూడా క్రమంగా పోతుంది. ఎవరికీ చక్కెరను అప్పుగా ఇవ్వవద్దు. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారం రోజున చక్కెరను దానం చేయకూడదు లేదా అప్పుగా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శుక్రగ్రహం బలహీనంగా మారుతుంది. సుఖ సంతోషాలు, కీర్తిలు శుక్రగ్రహ కారకాలని విశ్వాసం. శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లోపిస్తుంది. డబ్బులు ఇవ్వరాదు, తీసుకోరాదు. శుక్రవారం రోజున డబ్బుల లావాదేవీలు చేయరాదు. ఒకరి నుంచి డబ్బు తీసుకోకూడదని లేదా ఇవ్వకూడదని నమ్ముతారు. అదేవిధంగా ఎవరి దగ్గర అప్పు చేయకూడదు, ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో పేదరికంతో ఇబ్బంది పడతారని, ఇంట్లో అశాంత నెలకొంటుందని విశ్వాసమితరులను దూషించడం. శుక్రవారం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పండి. ఈ రోజున అన్ని రకాల తగాదాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా మాట విషయంలో నియంత్రణ కలిగి ఉంచుకోవాలి. ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకండి లేదా దుర్భాషలాడకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.